మార్చి 22వ తేదీ రాత్రి సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం జరిగిందన్న కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అసలు బాధితురాలపై ఎలాంటి అత్యాచార యత్నం జరగలేదని నిర్ధారణ అయింది. యువతి ట్రైన్లో రీల్స్ చేస్తూ జారి కింద పడిపోయింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే యువతి కావాలనే అత్యాచార యత్నం పేరుతో కట్టుకథ అల్లిందని పోలీసులు నిర్ధారించారు. ఇక కేసుపై దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు 250 సీసీ కెమెరాలను జల్లెడపట్టిన పోలీసులు 100 మంది అనుమానితులను విచారించారు. ఎక్కడా కూడా ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో పోలీసులు యువతిని గట్టిగా నిలదీయడంతో అసలు విషయాన్ని యువతి ఒప్పుకుంది. లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు కేసుని క్లోజ్ చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారంతో హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, మొత్తానికి యువతి చేసినటువంటి ఈ కేసుని పోలీసులు ఈ దర్యాప్తు చేసినటువంటి కేసుని యువతి చేసినటువంటి ఆ డౌట్స్ ని ఇవన్నీ కూడా ఎలా చూడాలి? అసలు బాధితురాలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటారు? దీపిక, అంటే మొత్తంగా రాష్ట్రంలో అయితే సంచలనం సృష్టించింది ఈ కేసు. పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. అంటే పొలిటికల్గా కూడా ఎంత తీవ్రమైన వేడికి కారణం. ఎందుకంటే ప్రభుత్వం సంబంధించి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇష్యూస్, ఎందుకంటే అప్పుడు వరుసగా క్రైమ్ అనేది పెరుగుతూ వచ్చింది హైదరాబాద్లో. ఆ సమయంలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఇటు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఎదురుదాడి దిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా సెన్సిటివ్ కేసుగా తీసుకున్న పోలీసులు దీన్ని అన్ని ఆధారాలతో, అంటే దర్యాప్తును అయితే సీరియస్గా తీసుకుని ముందుకెళ్లారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తూ వచ్చాయి. ముఖ్యంగా యువతి చెప్పిన విషయానికి సంబంధించి, అంటే ఆమె చెప్పినటువంటి ఆనవాళ్ళు ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్న క్రమంలో దాదాపు 250 సీసీ కెమెరాలు పైగా ఫుటేజ్ను పరిశీలించారు. 100 మందికి పైగా అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇట్లా అన్ని రకాల కోణాలు చేసినా కూడా ఎక్కడ కనీసమైన పురోగతి పోలీసులు లభించలేదు. అనేక డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇక బాధిత యువతినే గట్టిగా నిలదీయడంతో అప్పుడు ఆ యువతి అసలు విషయం బయటపెట్టింది. తాను రీల్స్ చేస్తున్న క్రమంలో పట్టుతప్పి ట్రైన్ నుంచి కింద పడిపోయింది. ఆ సమయంలో అప్పటిదప్పుడు తను గాయాలు పాలైన కాబట్టి వెంటనే తను కాపాడడం కోసం, తను రెస్క్యూ చేయడం కోసం డయల్ 100కి ఫోన్ చేస్తే బాగుంటుందనే విషయంతో అప్పటిదప్పుడు నేను ఆ కట్టుక తల్లి వారికి ఫోన్ చేస్తాననే విషయాన్ని ఆమె పోలీసుల విచారణలో మొత్తంగా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఒకసారిగా విస్తుపోవడం పోలీసుల పని అయింది. అయితే మొత్తంగా కేసుకు సంబంధించి లీగల్ టీంతో లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ కేసు అంతా కూడా పట్టింది కాబట్టి ఆ కేసును కొట్టివేస్తుంటే కేసుకు సంబంధించి కేసును విత్డ్రా చేస్తూ మొత్తంగా రైల్వే పోలీసు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనా అంటే దాదాపు అంటే జూన్ 22 జరిగింది కాబట్టి అప్పటి నుంచి ఆ కేసుకు సంబంధించి నిందితులు, ఎందుకంటే ఆల్రెడీ ఒక వ్యక్తిని అయితే తను గుర్తుపట్టింది, అతనే ఈ కేసు అంటే అతను చేశాడు, తను రేపు అటెంప్ట్ చేసింది అతనే అనే విషయాన్ని కూడా ఆమె పోలీసు ముందు చెప్పడంతో అతన్ని కూడా అదుపులో తీసుకొని విచారించే క్రమంలో అసలు ఎక్కడా కూడా కనీసమైన ఆధారం లభించలేదు. ఇట్లా మొత్తంగా అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తంగా ఈ కేసు అయితే అంటే ఎక్కడ ఆధారాలు లేవు కాబట్టి అనుమానాలు కలిగిన తర్వాత వెంటనే ఆ యువతిని అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అప్పుడు గట్టిగా నిలదీయడంతోనే మొత్తంగా యువతి అయితే అంగీకరించింది. తను కేవలం కట్టుకథ అన్నట్టుగా అయితే ఆమె ఒప్పుకుంది. దాంతో పోలీసులు షాక్ గురయ్యారు. ఏదేమైనా ప్రస్తుతం అంటే ఈ కేసు అయితే కేవలం అటెంప్ట్ జరగలేదు, కేవలం రీల్స్ చేస్తూ తాను పట్టుతప్పి కింద పడిపోయింది కాబట్టి ఆ సమయంలో అప్పటిదప్పుడు తను కాపాడుకోవడం కోసమే ఈ మొత్తం డ్రామా ఆడినట్టుగా కూడా పోలీసులు ఎదుట ఆమె ఒప్పుకోవడంతో మొత్తంగా ఆ కేసుకు సంబంధించి మొత్తం కేసును అంతా కూడా పోలీసులు క్లోజ్ చేశారు. ప్రస్తుతం తనపై కూడా ఎందుకంటే ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, పోలీసులు ఇంత న్యూసెన్స్ కూడా కారణమైంది కాబట్టి ఆమెపై కూడా కొన్ని కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. పోలీసులు దానికి సంబంధించి కూడా లీగల్ టీంతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆమెపై కూడా అంటే ఇంతమంది సమయాన్ని వేస్ట్ చేయడం కావచ్చు, లేకుంటే మొత్తం లా అండ్ ఆర్డర్ను పక్కదారి పట్టించే విధంగా ఆమె ప్రయత్నించడం కావచ్చు, ఇవన్నీ కోణాల్లో ప్రస్తుతం అయితే ఆమెపై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపిక. రైట్ రమణ, థ్యాంక్ యూ.